ఐపీఎల్ 2024 సీజన్కు సంబంధించిన షెడ్యూల్ను రూపొందించడంపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. సరిగ్గా ఐపీఎల్ సమయంలోనే లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో షెడ్యూల్ను ఖరారు చేయలేకపోతోంది. లోక్సభ ఎన్నికల తేదీలు వెలువడిన తర్వాత ఆ తేదీలను బట్టి షెడ్యూల్ను ప్రకటించాలనుకుంటోంది. మార్చి 22 నుంచి మే 30 మధ్య ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మధ్య కాలంలో ఎలాంటి అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడని నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ను 2 దశల్లో ప్రకటించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు బోర్డు వర్గాలు మీడియాకు తెలిపాయి. కొన్ని మ్యాచ్లను విదేశాల్లో నిర్వహించే అవకాశాలను కూడా బోర్డు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే భారత్ వేదికగానే మ్యాచ్లను పూర్తి చేసేందుకు బీసీసీఐ ప్రాధాన్యత ఇస్తోందని ఓ అధికారి తెలిపాడు. ఐపీఎల్ షెడ్యూల్కు సంబంధించిన చర్చలు, ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల డేట్స్ విషయంలో క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాలనుకుంటున్నాం. అయితే ఎన్నికల నోటిఫికేషన్కు మరింత ఆలస్యమైతే ఐపీఎల్ షెడ్యూల్ను దశల వారీగా ప్రకటిస్తాం. ఎవరు కూడా ఐపీఎల్ దేశం దాటిపోవాలనుకోవడం లేదు. అతి త్వరలోనే ఐపీఎల్ షెడ్యూల్ను ఖరారు చేస్తామని ఓ బీసీసీఐ అధికారి చెప్పుకొచ్చాడు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ గురించి భారత ప్రభుత్వంతో చర్చలు జరిపామని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపాడు.